హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. ప్రస్తుతం ఐపీఎల్ 18 సీజన్లో రోబోడాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి అధికారికంగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 18 సీజన్లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మ్యాచ్ టాస్ సందర్భంగా కెప్టెన్లతో పాటు గ్రౌండ్లో దీని సందడి మామూలుగా లేదు. ఆటగాళ్ల వద్దకు వెళ్ళడం, వారికి షేక్ హ్యాండ్ ఇస్తుండడంతో అంతా దీని చేష్టలను ఉత్సాహంగా గమనిస్తున్నారు. ఈ రోబోతో పలు జట్ల ఆటగాళ్లు సరదాగా ఆడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై చెన్నై మ్యాచ్ ప్రారంభానికి ముందు దీనికి అధికారికంగా చంపక్గా నామకరణం చేశారు. ఇక ఈ రోబో విషయానికి వస్తే ఇది వేగంగా నడవగలదు, పరిగెత్తగలదు, వ్యాయామాలు చేయగలదు, జంప్ చేసేలా, కూర్చునేలా రూపకల్పన చేశారు. కొన్ని భావాలను సైతం వ్యక్తపరుస్తుంది. దీని తల ముందు భాగంలో కెమెరా ఉంది. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందివ్వగలదు. దీంతో ఈ సీజన్లో బ్రాండ్ అంబాసిడర్గా ఈ రోబో అంతర్భాగమైపోయింది. ఐపీఎల్ 2025లో ధోని మైదానంలోకి వస్తున్న సమయంలో రోబోటిక్ కుక్కను చిలిపితనంతో పక్కకు పెట్టిన దృశ్యం వైరల్గా మారింది. ఈ సరదా సంఘటనతో ఫ్యాన్స్ చంటోడిలా మారిన కెప్టెన్ కూల్ అంటూ కామెంట్లు చేశారు. అదే మ్యాచ్లో ధోని అద్భుత ప్రదర్శన చేస్తూ 26 పరుగులు చేసి సిఎస్కేను విజయాన్ని అందించాడు. 43 ఏళ్ల వయసులో ధోని చూపించిన ఆట తీరు అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు కొత్త ఆవిష్కరణలను, వినూత్న శైలులను వేదికగా నిలుస్తుంది. 2025 సీజన్లో ఈ క్రమంలోనే కొత్త సంచలనంగా మారింది రోబోటిక్ కెమెరా డాగ్. ఐపీఎల్ నిర్వాహకులు పరిచయం చేసిన ఈ హైటెక్ 4 కాళ్ల గ్యాడ్జెట్ అభిమానుల దృష్టిని పూర్తిగా ఆకర్షించగా ఆటగాళ్లను కూడా తన చిలిపితనంతో అలరించింది. అయితే అందులోనూ అత్యంత విశేషంగా మారింది మన ఎంఎస్ ధోనితో జరిగిన చిన్న సరదా సంఘటన. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో ధోని ఎదురుగా నడుస్తున్న రోబో కుక్కను తన స్టైల్లో చక్కగా పక్కకు పెట్టాడు. ఆ గ్యాడ్జెట్ తన దారిని అడ్డుకుంటే ధోని చేతిలోకి తీసుకొని మెల్లగా పక్కకు జరిపాడు. ఆ హాస్యాస్పద క్షణం మైదానంలో ఉన్న ఆటగాళ్లను నవ్వేలా చేసింది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.